హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నిసార్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, పద్మజ హాస్పిటల్, కేపీహెచ్‌పి. మనం యాస్ ఎ న్యూరాలజిస్ట్ నేను తరచుగా మనకు ఓపీలో చూసే పేషెంట్లలో తలనొప్పితో వచ్చేవాళ్ళు చాలా అధికంగా ఉంటారండి. దీంట్లో చాలా ముఖ్యమైన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హెడేక్స్ మనం ఏందంటే మైగ్రేన్ అంటాం. దీంట్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఒకవైపు తలనొప్పి ఉండడము, నొప్పి వచ్చినప్పుడు లైట్లకి, సౌండ్లకి ఎక్కువ అవ్వడము, నొప్పి వచ్చినప్పుడు కడుపులో తిప్పినట్టు అవ్వడం, వాంతికి రావడము, లేకపోతే తిప్పినట్టు అవ్వడం, చక్కర వచ్చినట్టు ఉంటుంది అంటారు. కొన్ని పడకపోవచ్చు, కొన్ని వాసన పీల్చినా వెంటనే వస్తుంది అంటారు. కొంతమంది తలస్నానం చేస్తే వస్తుంది అంటారు. కొన్ని వస్తువులు తినడం వల్ల వస్తుంది అంటారు. అంటే చాక్లెట్స్ కానీ, స్వీట్ సబ్స్టెన్సెస్ కానీ, కొంతమంది పెరుగు తినడం వల్ల వస్తుంది అంటారు. ఇవన్నీ ట్రిగర్స్ అంటామండి. వీటికి ఎక్స్పోజ్ అవ్వడంతో వెంటనే హెడేక్ అనేది అటాక్ అవుతుంది. హెడేక్ అటాక్స్ అంటాం. సో కొన్ని వాసనలు పీలిస్తే కూడా అలర్జిక్ అంటే ఇన్ ద సెన్స్ దాని వల్ల కూడా మనకు మైగ్రేన్ అనేది రావచ్చు. సో ఈ లక్షణాలు తరచుగా రావడం, తలనొప్పి అనేది కూడా 4 గంటల కంటే ఎక్కువ ఉండడం, గోళీ వేసుకోకపోతే, ఇలాంటివి ఉంటున్నాయి. అలా తరచుగా వస్తుంది. తరచుగా అనగా వారంలో ఒకసారి లేకపోతే అంతకంటే ఎక్కువ సార్లు వస్తుంది అంటే మనము నివారణకి గోళీలు పెట్టుకోవచ్చు. నివారణకి మనకు మంచి మందులు ఉంటాయి. అవి రాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనము బెటర్గా పెట్టుకోవడానికి, అంటే తలనొప్పి లేకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో మంచి మందులు ఉంటాయి. మీ న్యూరాలజిస్ట్ని కలిసి మీరు వైద్యం తీసుకోగలరు. థ్యాంక్ యూ.